Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవనున్నారు. ప్రస్తుతం ఆయన షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షెడ్యూల్ను వ్యక్తిగత సిబ్బంది ప్రోటోకాల్ కోసం తెలంగాణ ప్రభుత్వ అధికారులకు పంపారు. ఆ షెడ్యూల్ ప్రకారం జగన్ రెడ్డి గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలో బయలుదేరతారు. ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు 11:30కు చేరుకుంటారు. 12:30 వరకు కోర్టులో ఉంటారు. అంటే గంట సేపు మాత్రమే కోర్టుకు సమయం కేటాయించారు. కోర్టు ఎంతసేపు ఉంటుందో చెప్పడం కష్టం. అందుకే జగన్ కోర్టుకే సమయం ఇచ్చారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 12:30 నుంచి తన నివాసం లోటస్ పాండ్కు వెళ్తారు. లోటస్ పాండ్లో జగన్ ఉండడం లేదు. కేవలం భోజనం చేసేందుకు వెళ్తున్నారు. లోటస్ పాండ్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్తారు. జగన్ మీదున్న సిబిఐ కేసులు 2012లో ప్రారంభమయ్యాయి. అక్రమ ఆస్తులు, క్విడ్ ప్రోక్వో, కోడికత్తి కేసు మొదలైన కేసులు ఉన్నాయి. మాజీ సీఎంగా ఉన్నప్పుడు వీక్లీ పిటిషన్లు వేసి అనుమతి తీసుకున్న జగన్ ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నారని చెప్తున్నారు. తాజాగా ఈ నెల 11న యూరప్ పర్యటన తర్వాత కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ ఆయన ర్యాలీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానన్నారు. కానీ కోర్టు కుదరదని స్పష్టం చేసింది. రైట్, ఇదే అంశానికి సమాచారం మా ప్రతినిధి సుమలత అందిస్తారు. సుమలత. ఓకే సందీప్, జగన్ మీద మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ మీద 2012 నుంచి సిబిఐ కేసులు అయితే నమోదైన అక్రమ కేసులకు సంబంధించి క్విడ్ ప్రో కోడికత్తికి అయితే నమోదైతే అవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే తను బిజీగా ఉన్నాను అంటూ కూడా వాయిదాలు వేసుకుంటూ అయితే వచ్చారు. ఇప్పటికి సంబంధించి ఏదైతే ఉందో వీక్లీ పిటిషన్ కి వేరే అనుమతి తీసుకునే విధంగా జగన్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు అన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇది తాజాగా చెప్పాలంటే ఈ నెల 11వ తారీఖు నాడు యూరోప్ పర్యటన తర్వాత కోర్టుకు హాజరు కావాల్సిందిగా అంటూ న్యాయమూర్తి అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రేపు గురువారం 9 గంటలకల్లా తాడేపల్లిలో అయితే తనైతే బయలుదేరుతారు. తర్వాత ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి అయితే వెళ్తారు 11:30 గంటలకి. ఏదైతే కోర్టు కూడా సమయాన్ని ఒక 1 అవర్ అయినా కోర్టుకి సమయం ఇచ్చారంటూ కూడా కొంతమంది నెటిజన్స్ అయితే ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఇదే విషయం దానికి సంబంధించి. అందుకే జగన్ కోర్టుకు సమయాన్ని ఇస్తున్నాడా లేకపోతే లోటస్ పౌండ్ ఎక్కడైతే ఉందో వాటికి సంబంధించిన లోటస్ పౌండ్ కు వెళ్తున్నాడా భోజన నిమిత్తం అంటూ కూడా అయితే జరుగుతుంది. ఇది కూడా ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి అయితే తనైతే బయలుదేరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకైతే కంపల్సరీగా అయితే హాజరు కావాలంటూ కూడా ఉంది. ప్రస్తుతం ఆయన షెడ్యూల్ ప్రస్తుతం ఏదైతే ఉందో దానికి ప్రకారం వ్యక్తిగతమైన సిబ్బంది ప్రోటోకాల్ కోసం తెలంగాణ ప్రభుత్వ అధికారులను కూడా అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఆయన కంపల్సరీగా ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో అట్లయితే మాట్లాడేవారు. ఇప్పుడైతే అతను ప్రతిపక్ష నేతగా ఉండటం వల్ల తనకు ఉన్న కొన్ని వెసులుబాట్లు అయితే ఏదైతే ఉన్నాయో అది ప్రభుత్వం తొలగించడంతో వాటికి సంబంధించి ఏదైతే ఉందో అతను వీడియో కాన్ఫరెన్స్ ప్రకారం కాకుండా వాటికి సంబంధించినది ఏదైతే ఉందో అధికారికంగా అయితే కోర్టుకైతే హాజరు కావాల్సిందే అంటూ కూడా చెప్తుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వీటికి సంబంధించి తనైతే కోర్టుకైతే హాజరు కావాల్సిందైతే చెప్తున్నారు. ఇది జగన్ కి 2012లో నుంచి అయితే ఏదైతే అక్రమ ఆస్తులకు సంబంధించి అయితే కానీ కోడికత్తి విషయం కి సంబంధించిన కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన పిటిషన్స్ కూడా జగన్ ప్రస్తుతం వాటికి సంబంధించిన పిటిషన్స్ ఏదైతే ఉన్నాయో అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ సబ్మిట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడున్న ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో వాటికి కూడా పరిపాలన విధంలో ముందుకు వెళ్లే విధంగా కానీ అతని మీటింగ్స్ వాటికి అనుసంధానంగా ఉన్నాయి అంటూ కూడా వాళ్ళైతే చెప్పడంతో ఆ బిజీ షెడ్యూల్ ప్రకారమే ఉన్నది అన్నట్టు వాదన చేసుకొని కంపల్సరీగా మీరైతే కోర్టుకైతే హాజరు కావాల్సిందే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అవుతానని చెప్పినా కానీ కోర్టు అయితే దానికి సంబంధించిన పర్మిషన్స్ అయితే ఇవ్వని నేపథ్యంలో
తను కంపల్సరీగా కోర్టుకి హాజరు కావాల్సిందంటూ కూడా స్పష్టమైతే చేసింది కోర్టు. దీనికి అనుసంధానంగానే జగన్ అయితే ఆ నాంపల్లి కోర్టుకి అయితే హాజరు కావాల్సిందైతే ఉందన్నట్టు కూడా చెప్పారు. వీటికి సంబంధించి తాడేపల్లిలో బయలుదేరి తను విమానాశ్రయం బేగంపేట దగ్గర అయితే దిగిన వెనువెంటనే తనైతే కోర్టుకైతే హాజరు కావాల్సిందంటూ కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించిన ఏదైతే షెడ్యూల్ తను ఇప్పుడు అధికార పార్టీ నుంచి వైద్యులకి ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి తనకున్న సోషల్ మీడియాలో ఉన్న షెడ్యూల్ ప్రకారమా లేదంటే పార్టీ పరంగా ఎలాంటి షెడ్యూల్ ఉంది, ఇప్పటికే కొంతమందికి సంబంధించి ప్రజల వైపు నుంచి కూడా మద్దతు రావడంతో తన ప్రచారాన్ని కూడా రానున్న ఎన్నికల ప్రచారంలో కూడా షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకుని ఉన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నట్టు కూడా ఏదైతే కోర్టుకైతే నివేదిక ఇచ్చారో కానీ కోర్టుకైతే ఆ నివేదికను అయితే సమర్పించినా దానికి సంబంధించిన అయితే కోర్టు అయితే సమన్వయంతో కానీ సమస్యత లేదు. దానికి సంబంధించి వారినైతే కోర్టుకి కంపల్సరీగా హాజరు కావాల్సిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది సందీప్. సుమలత, అంటే కోర్టులో ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా తెలంగాణలోని నేతల్ని ఎవరైనా కలిసే అవకాశం ఉందా? ఓకే, కోర్టుకి సంబంధించిన ప్రకారం చూసుకుంటే సందీప్, జగన్ వీటికి సంబంధించి 1 hour సమయం ఇచ్చారు అన్నట్టు కూడా కొంతమందికి ట్రోల్ అయితే చేస్తున్నారు. కానీ కోర్టు ఎప్పుడు ఏ సమయం పడుతుంది ఏంటనేది తెలియదు వాదోపవాదాలను విన్న తర్వాత. కానీ జగన్ షెడ్యూల్ ప్రకారం అయితే కోర్టులో 1 hour ఉండేటట్టే ఉంటాడు అన్నదైతే అవకాశం అయితే మనకి తెలుస్తుంది. వాటికి సంబంధించింది కూడా నువ్వు 1 hour ఉంటావంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే జగన్ మీద ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో కానీ కోర్టు ఎంత సమయం పడుతుంది ఏంటి ఎంతసేపు వాదోపవాదంలో జరుగుతున్నది అయితే ఇంతవరకు అయితే తెలియదు. 12:30 గంటల వరకైతే కోర్టు అయితే సమయం అయితే ఇచ్చింది. అంటే 12:30 గంటల లోపైతే కోర్టుకైతే హాజరు కావాలి. ఆ కోర్టుకి సంబంధించి ఏదైతే ఇతను గంట సమయం వరకైతే ఇచ్చారు, అంటే ఉదయం నుంచి అయితే 12:30 లోపు జగన్ ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కానీ ఇక్కడున్న సమయం చూసుకుంటే అతను రీచ్ అయ్యి జగన్ ఏదైతే కోర్టుకు రీచ్ అయ్యే అవకాశం మాత్రం గంట సేపు సమయమే కోర్టుకి ఇచ్చారు. ఆ సమయాన్ని ఇచ్చి జగన్ కోర్టుకే సమయాన్ని ఇస్తున్నాడా, ఆ కోర్టు ఎంత సమయం ఇస్తుంది, న్యాయమూర్తులు కానీ న్యాయ వ్యవస్థను కూడా తను సమయాన్ని కేటాయించే విధంగా తను రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాడా అన్నది కూడా వేచి చూడాలి. ఇప్పటికే ఏదవుతుందా ఏంటన్నది మాత్రం అయితే కోర్టు అయితే 12:30 వరకు అయితే తన కోర్టుకి హాజరు కావాలి. 12:30 లోపు హాజరు కావాలంటే కోర్టు అయితే ఒక సమయాన్ని కేటాయించింది. ఆ సమయాన్ని లోపు తను కోర్టులో హాజరు అవుతాడా లేదన్నట్టయితే మనం వేచి చూడాలి సందీప్. రైట్, థ్యాంక్ యూ సుమలత.